ఎస్ వెంకటరామరెడ్డి గారు, మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే అప్పుడు టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదు, నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రశ్నించాను కాబట్టి నా పైన డిస్మిస్ చేశారని అంటారు. మీరు గతంలో సూర్యదేవర ప్రసన్న కుమార్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆయన గారి గురించి కూడా మాట్లాడారు, ఇది కూడా ఓ కారణమని అనుకుంటున్నారా? అవును, అంటే అది కారణం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఖచ్చితంగా 100% తప్పు సార్, దాన్ని తప్పు అని చెప్పిన సార్. ఆయన ఎన్వి రమణ గారికి కావాల్సిన వ్యక్తి అని బాగా ప్రచారంలో ఉంది. కాదు సార్, ఎన్వి రమణ గారికి కావాల్సిన వ్యక్తి అని బాగా ప్రచారం, పెద్ద వ్యక్తులతో మీరెందుకు ఢీకొనాలి? ప్రచారంలో ఉన్నది చెప్తున్నా నేను, మీరెందుకు అంత పెద్ద వ్యక్తితో ఢీకొనాలి? ఆ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారికి ఆ రోజు సుప్రీంకోర్టులో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి జస్టిస్ ఎన్వి రమణ గారు ఆ రోజు ప్రయత్నం చేయడము, తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఆ ఉద్యోగాన్ని తొలగించడం, ఇవన్నీ చూసాం కదా. అంత పెద్ద వ్యక్తితో మీకెందుకు పోరాటం? సార్ ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆ వ్యక్తి వల్ల మా అసెంబ్లీ ఉద్యోగులు కూడా మా సెక్రటరియట్ అసోసియేషన్ లో భాగమే కాబట్టి మా ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం మేము. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీగా మా ఎంప్లాయీని ప్రమోషన్ మీద ఇవ్వాలా, అది పోస్ట్ ఖాళీ ఉంది, ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారు, అయినా ఇవ్వడంలే. ప్లస్ పోనీ మీరు ఇచ్చిన వ్యక్తికైనా అర్హత ఉంది అంటే అర్హత లేదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా ఎవరిని అపాయింట్ చేయాలి? లోక్సభలో సెక్రటరీ జనరల్ చేసిన వ్యక్తి కానీ, రాజ్యసభలో సెక్రటరీ జనరల్ చేసిన వ్యక్తి కానీ, వేరే ఏ స్టేట్లలో సెక్రటరీ జనరల్ చేసిన వ్యక్తిని మాత్రమే నియమించాలా. కానీ ఈయన ఉద్యోగం ఏంటి? ఈయన ఒరిజినల్ ఉద్యోగం ఏంటి? ప్రసార భారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్. అంటే ట్రాన్స్లేటర్ అంటే మా అసెంబ్లీలో ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఎలాంటి అర్హత లేకుండా తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టిండ్రు. సెక్రటరీగా ఉండే వ్యక్తికి లా డిగ్రీ ఉండాలి, లా డిగ్రీ ఉందా లేదా అనేది తెలియదు. ఆయన ఊరికి చెప్పుకున్నాడు, మా ఎంప్లాయీస్, అసెంబ్లీ ఎంప్లాయీస్ ఎవరైనా డిప్యూటీ సెక్రటరీ ఆ పై స్థాయి హోదాకి వెళ్తే వాళ్ళకి లా డిగ్రీ ఉండాలా, ఆ లా డిగ్రీని గవర్నమెంట్ సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆ లా డిగ్రీని వాళ్ళు ఏదైతే యూనివర్సిటీలో చదివిందో ఆ యూనివర్సిటీకి పంపుతుంది. ఆ యూనివర్సిటీకి పంపి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకు ప్రమోషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆయన ఎలాంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదు. అడిగిండ్రు, కొందరు ఎమ్మెల్సీని అడిగిండ్రు, ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఇవ్వలేదు. అలాంటి తీసుకొచ్చి పెట్టిండ్రు. పెట్టడమే కాకుండా ఏం చేసిండ్రు, ఆయనకి సిఎస్ హోదా ఇచ్చిండ్రు, 5 లక్షలు ఇవ్వలేదు. ప్లస్ ఆయనకు 5 లక్షల జీతం ఇచ్చిండు దాదాపుగా, అంటే 4,90,000 5 లక్షల జీతం ఇచ్చిందంటే గవర్నమెంట్ లో రూల్స్ ఉన్నాయి. ఎవరైనా రిటైర్ అయిన ఉద్యోగికి రీఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీ రిటైర్ అయ్యే రోజు ఏదైతే జీతం ఉందో ఆ జీతంలో పెన్షన్ మినహాయించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే జీతంగా చెల్లించాలి. అదే పద్ధతి ప్రకారం అంతకుముందు రామాచార్యులు గారని ఆయన రాజ్యసభలో సెక్రటరీ జనరల్ గా చేసిండ్రు. అంటే కేంద్ర కేబినెట్ సెక్రటరీ హోదా. కేంద్ర కేబినెట్ సెక్రటరీ అంటే దేశంలో ఉండే అందరు ఉద్యోగుల కంటే పెద్ద హోదా అదే. అలాంటి హోదాలో చేసిన వ్యక్తికి కూడా రిటైర్ అయిన తర్వాత ఆయన పెన్షన్ లెక్క చేసుకుని 2 లక్షల చిల్లర జీతం ఇచ్చిండ్రు. అంతకుముందు కృష్ణమాచార్యులు అంటే అసెంబ్లీలో రిటైర్ అయిన ఉద్యోగి చేసిండ్రు. ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత ఆయన పెన్షన్ లెక్కేసి ₹1,00,000 మాత్రమే జీతం ఇచ్చిండ్రు. అలాంటిది వాళ్ళిద్దరికి అంత తక్కువ జీతం ఇచ్చే ఈయన ఎస్ఓ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి 5 లక్షల జీతం ఇచ్చిండ్రు. 5 లక్షల జీతం ఇవ్వడమే కాకుండా సిఎస్ హోదా ఇచ్చిండు. సిఎస్ హోదా ఇంతవరకు వేరే సిఎస్ గారే సిఎస్ గా ఉంటారు తప్ప మిగతా అధికారులకు సిఎస్ హోదా ఇచ్చింది ఎక్కడ లేదు. ఇక్కడ సీనియర్ ఐఏఎస్ లకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఇస్తారు తప్ప మిగతా మామూలు ఉద్యోగులకు సిఎస్ హోదా అనేది ఇక్కడే చూస్తున్నాం మనం. ఆ సిఎస్ హోదా తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? మామూలుగా సీఎంకి వెళ్లే ఫైల్ కానీ క్యాబినెట్కి వెళ్ళి చెప్పండి, ఆయన అడ్డగోలుగా తెచ్చుకునే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఎంప్లాయీస్ కు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము ఆ అంశాన్ని ప్రస్తావించినాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పండి. హామీలు నెరవేర్చలేదని మీరు ఏదో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కక్ష సాధించారని అంటున్నారు. ఓవరాల్గా 250 మంది సచివాలయ ఉద్యోగులు గుండెపోటుతో కానీ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కానీ ఈ 22 నెలల కాలంలో మరణించారని అంటున్నారు. నిజంగా ఆ స్థాయిలో వేధింపులు ఉన్నాయా? వేధింపులు అయితే 100% ఉన్నాయి సార్. అంటే మీరు చెప్పిన సంఖ్య నాకు దాని మీద క్లారిటీ లేదు. కానీ ఎంతమంది ఎంప్లాయీస్ అయితే గుండెపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం అనేది 100% నిజము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ రకమైన టార్చర్ ఉందో నేను మీకు స్పష్టంగా చెప్తా. ఇప్పుడు ఎంప్లాయీస్ ను ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ అని కొత్త పద్ధతి తీసుకొచ్చింది. అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మీ సచివాలయ ఉద్యోగి మీ సచివాలయంలో ఉంటున్నాడా, మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నాడా అని ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తారు.
ఆ కాలిపోయే వ్యక్తులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంటే పల్లెల్లో ఉండే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఏం నొక్కాలో తెలియకపోవచ్చు, వాళ్ళు 1-2 ఏదో నొక్కితే ఆ రెస్పాన్స్ బట్టి మీరు సచివాలయంలో ఉండలేదు, మీరు లంచం అడుగుతున్నారు అని చెప్పి ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసిన సందర్భం చాలా ఉన్నాయి. ఇలాంటి గతంలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో ఉన్నారా అని ఎట్లా అడుగుతారు? మీరు సచివాలయంలో ఉండనిస్తున్నారా? వాళ్ళని ప్రతి పనికి ఇంటింటికి తరుముతున్నారు మీరే. ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించాలి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించే వీళ్ళ ఇంటింటికి వెళ్ళి జీఎస్టీ తగ్గిందని ప్రజలకు తెలియదు అంటే టీవీలో లేదా పేపర్లో చూడరా వాళ్ళు? కానీ వీళ్ళు ఉద్యోగులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జీఎస్టీ తగ్గిందని చెప్పి వాళ్ళే చెప్పాలి. వీధుల్లో కుక్కలు వాళ్ళే లెక్క పెట్టాలి. ఏదైనా ఉత్సవం జరిగితే వాళ్ళు టాయిలెట్ల దగ్గర వాళ్ళే కాపలా ఉండాలి, పార్కింగ్ దగ్గర వాళ్ళే కాపలా ఉండాలి. మొన్న అమరావతి చట్టం చేస్తే చట్టం అయిందని చెప్పి వీళ్ళు ఇంటింటికి వెళ్ళి సంబరాలు చేసుకున్న ఉద్యోగులను ఇంటింటికి పంపించిండ్రు. ఏంటంటే ఇంత ఘోరం? ఎంప్లాయీస్ తో ఇదైనా పనులు చేయించేది. రేపు ఎవరైనా పెద్ద నాయకుడు చనిపోతే ఇంటింటికి వెళ్ళి ఏడ్చండి అని చెప్పి కూడా వెళ్తాను చెప్పిస్తారేమో. అలా అంత ఘోరంగా ఉంది పరిస్థితి. రైట్. ఇంత టార్చర్ పెడుతున్నారు కాబట్టి మీరు సచివాలయంలో ఉండకుండా ప్రతి పనికి ఇంటింటికి పంపించి వాళ్ళు సచివాలయంలో ఉండమని మళ్ళీ ఉన్నారా లేరని అంటే సచివాలయం ఎలా ఉంటారు? మీరు ఉండనిస్తే కదా సచివాలయంలో. అదొక అంశము. రెండోది ఏంటి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది? పార్టీలు ఏం చూడకుండా అర్హత ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ కానీ ఏదైనా కానీ ఇవ్వమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. మా పార్టీ వాళ్ళు చెప్పిందే ఇవ్వాలంటున్నారు. ఒక ఉదాహరణ, యూరియా కొరత ఎంతుందో మనందరికీ తెలుసు. కావాల్సిన యూరియా సచివాలయంలో ఇవ్వడం, రైతు భరోసా కేంద్రంలో పెట్టడం లేదు. తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు ఆ లోకల్ టీడీపీ లీడర్ వచ్చి నాకు 100 మూటలు నాకు ఇవ్వండి అంటాడు. ఇవ్వకపోతే ఉద్యోగం మీద దాడి చేస్తున్నారు. ఇచ్చే మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు. ఉద్యోగం మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగం మీద ఎన్నిసార్లు దాడి జరిగింది? ఎన్నిసార్లు కొట్టిండ్రు? వేంపల్లిలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వేంపల్లిలో ఒక ఉద్యోగం మీద దాడి జరిగితే దాని వీడియో ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నా, పోలీసులు కేసు పెట్టలే. కేసు పెట్టకుండా వాళ్ళు మళ్ళీ ఆ ఉద్యోగిని పిలిచి వాళ్ళు చెప్పే మాట ఏంటి, నువ్వు కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే నువ్వు ఇంట్లో వెళ్లి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేశామని నీ మీద ఉల్టా కేసు పెడతామని చెప్పి ఆ ఉద్యోగిని బెదిరించిండ్రు. కానీ ఉద్యోగి గట్టివాడు కాబట్టి భయపడకుండా ఎస్పీని కలిసిండు, కలెక్టర్ను 4 రోజులు ఫైట్ చేసిండు. కంప్లైంట్ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కలెక్టర్ను ఎస్పీని 2-3 సార్లు కలిస్తే చివరకు 4 రోజుల తర్వాత కేసు కట్టిండు. ఇంత ఇబ్బందికర పరిస్థితి సచివాలయ ఉద్యోగుల మీద ఉంది. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. పని భారం, సర్వేలు, లక్ష్యాల సాధన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడికి గురి చేయటం వల్లే సచివాలయ ఉద్యోగులు బలవన్మరణం చెందుతున్నారని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మధుబాబు ఆరోపించారు. పని ఒత్తిడి, వేధింపులు భరించలేక 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మంది సచివాలయ ఉద్యోగులు గుండెపోటు, ఆత్మహత్యలకు పాల్పడి మరణించారని అన్నారు. ఇది నేను చెప్తున్న సంఖ్య కాదు, ఉద్యోగులు చెప్తున్నదే, సచివాలయ ఉద్యోగుల నాయకులు చెప్తున్న మాట. చాలా మంది ఉద్యోగులు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారని కూడా రికార్డులు ఉన్నాయి ఈశ్వర్ గారు. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కోపం ఉంది. కానీ అవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. దాంతో ఏం చేస్తున్నారు, 10 మంది చేయాల్సిన పనినంతా ఒకరి మీద తోసి పడేస్తూ ఉన్నారు. దానివల్ల మొత్తం అంతా వాళ్ళ మీద భారం పడుతుంది. ఇక దానికి తోడు పొలిటికల్ ప్రెజర్లు, వాళ్ళని చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటంటే ఉద్యోగులందరినీ భయపెట్టే క్రమం ఒకటైతే ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏది నిఘా పరికరాల వ్యవహారంలో ఆరోపణలు రావడం, వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక పాత్ర అంటూ ఆరోపణలు రావడం, రకరకాల కోల్ ట్యాపింగ్లు, ఇలా రకరకాల ఆరోపణలు వస్తే ఆయన జస్ట్ సస్పెండ్ చేస్తే ఇది రాతియుగం నాటి పాలన అంటూ ప్రచారం చేశారు. కానీ ఈ రోజు చూడండి, మొత్తం దళిత వర్గాలకి, రకరకాల వర్గాలకు సంబంధించిన ఐఏఎస్ ని, ఐపీఎస్ ని అరెస్టులు చేసి లోపలేయడం, కేసులు పెట్టడం, సస్పెండ్ చేయడం, మొత్తం 199 మంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికీ వీఆర్ లో ఉన్నాడు, జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారంటే ఒకటే, ఎవరైతే తమను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ వైసీపీ ముద్ర వేసేసి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఇక జైలుకి వెళ్తారు, సస్పెండ్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి సావాసం చేస్తే ఇలా ఉంటుందని ఒక ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టేది, జైలుకు పంపేదంతా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. పంపించి తాను జైలుకు పంపించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది. అంటే ఇక నెక్స్ట్ ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించాలనుకుంటే ఇక తాను అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు, నేను ఇంతకాలము టీడీపీకి అనుకూలమైన అధికారుల పట్ల మానవీయ కోణంలోనే వ్యవహరించాం, సున్నితంగా వ్యవహరించాం, కాబట్టి ఇప్పుడు మీరు మా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు కాబట్టి మీ వైపు నుండి 10 మందిని లోపల పెట్టాల్సిందే అనే పాలసీకి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు, అధికారుల పరిస్థితి ఏంటి?
అంటే ప్రతిదీ ఒక రాజకీయ కోణంలో చిత్రీకరిస్తూ Yes. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో భాగంగా ఉద్యోగుల్ని వీళ్ళందరినీ వేధింపులకు గురి చేస్తోంది రాష్ట్ర Right. ప్రభుత్వం కనిపిస్తోంది. ఈ స్థాయిలో ఎప్పుడూ లేవు. అరెస్టులు కావచ్చు, సస్పెండ్ చేయడాలు కావచ్చు, వీఆర్లో పెట్టడం కావచ్చు, ఎప్పుడూ లేదు అసలు. రైట్ రైట్ అండి.